As we see the signs of our Lord's return, దేవుని యొక్క రెండవ రాకడకు తిరిగి ఆ గుర్తులను మనం చూస్తున్నప్పుడు we need to be wise people, wise virgins, like wise virgins, and then meet the Lord. మనము బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె, మరి ముఖ్యంగా చెప్పాలంటే జ్ఞానము కలిగినటువంటి వారి వలె దేవునిని ఎదుర్కొనుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. Many times we are occupied with our works, with our responsibilities. చాలా సార్లు మన పనులు లేకపోతే మన బాధ్యతల చేత మన సమయం అంతటిని కూడా మనము పోగొట్టుకుంటున్నాం. Nevertheless, అయినప్పటికీ we need to remind ourselves, any day now we shall be with Jesus face to face. తరచుగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసును ముఖాముఖిగా చూసుకునే అనుభవాన్ని ప్రభు మనకి ఇస్తాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So let us remind ourselves that God will help us to be ready to caught up to meet him. ఇదిగో దేవుడు కూడా మనల్ని ఎదుర్కొనడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనము కూడా జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. I trust that you are blessed by the word that is being preached in this conference. మీరందరూ కూడా ఈ వాక్యం మరి ఈ యొక్క కాన్ఫరెన్స్ లో విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి మీరు దీవించబడి ఉన్నారని నేను నమ్ముతున్నా. It is very, very important that our faith in God is unshakable in these critical days. ఇటువంటి కష్టతరమైనటువంటి దినాలలో దేవునిలో మనకు ఉన్నటువంటి విశ్వాసము అది కదల్చబడనిది అని నమ్ముటకు నేను సంతోషిస్తున్నాను. And the faith is very, very important for a believer. ఒక విశ్వాసికి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Even with a great sacrifice, you come and sit here and listen to everything. చాలా త్యాగముతో ఇక్కడికి రావచ్చు, కూర్చోవచ్చు, అన్ని మాటలు మీరు వినవచ్చు. You cannot touch the heart of God without faith in God. అయితే దేవుని యందలి విశ్వాసము లేకుండా మీరు దేవుని యొక్క హృదయాన్ని తాకలేరు. Every day in and day out, our faith must be kept alive. ప్రతిరోజు దేవునిలో మన విశ్వాసము అది సజీవముగా ఉండునట్లుగా మనం చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. There are two kinds of faith in the Bible. బైబిల్లో రెండు రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. One is a living faith. ఒకటి సజీవమైన విశ్వాసము. And the second one is a dead faith. రెండవది మృతతుల్యమైన విశ్వాసం. A dead faith produces nothing. మృత విశ్వాసము లేకపోతే చచ్చిన విశ్వాసము దేనిని అది ఉత్పత్తి చేయలేదు. Dead faith does not make you see miracles and the power of God in your life. మీ జీవితాలలో మృతతుల్యమైనటువంటి విశ్వాసము దేవుని యొక్క శక్తిని గాని కార్యాలను గాని అది జరిగించలేదు. Because the Bible says without action your faith is dead. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది క్రియలు లేని విశ్వాసము మృతము అని. We must be a people of action. మనం అందరం కూడా కార్యాలు చేయు ప్రజల వలె ఉండాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. And the Bible says your words are very important. బైబిల్ చెప్తున్నటువంటి మాట మీరు పలికే ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. And the Bible says your yes must be yes and no must be no. నీ మాట అవునంటే అవును గాని కాదంటే కాదు గాని అన్నట్టుగానే ఉండాలని దేవుని వాక్యం బోధిస్తుంది. Most maximum percent of Christians, they are accustomed to lying in a very easy way. చాలా సులభంగా అబద్ధం ఆడుట అనేది ఒక అలవాటుగా మారిపోయింది నేటి క్రైస్తవులకు. In Revelation chapter 8:20, Revelation talks about all the liars go to hell. మరి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే అబద్ధికులు నరకానికి వారు వెళ్తారు. So we need to be careful with what we are saying. కాబట్టి మనం దేనినైతే పలుకుతున్నామో అట్టి విషయమును బట్టి జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. Our Christianity must have distinct different from the world. లోకములో ఉన్నటువంటి వారితో పోలిస్తే క్రైస్తవులైనటువంటి మనకు ఒక వ్యత్యాసముతో కూడినటువంటి జీవితం ఉండాలి. If the people of the world is talking nonsense, లోకములో ఉన్నటువంటి వారు పిచ్చి మాటలు పిచ్చి వాగుడంతా కూడా వాగుతా ఉంటుంటే, if the people of the world lie normally, లోకములో ఉన్నటువంటి వారు అబద్ధాలనే కేంద్రంగా చేసుకొని బ్రతికితే, that is not our way of life. ఇదిగో మన జీవిత విధానము అది కాదు అని గుర్తెరగాలి. Hallelujah. Hallelujah. That is our foundation. అది మన పునాది అయి ఉండాలి. As I say sometimes, that is our sanatana dharmam. అదే మన ధర్మమై ఉన్నది. Hallelujah. Hallelujah. Our yes must be yes and our no must be no. నీ మాట అవునంటే అవునని గాని కాదంటే కాదని గాని ఉండాలి. I'll go very quickly. We must be a people of love
in these last days. ఈ అంత్య దినాలలో ప్రేమను అందించే ప్రజలుగా మనం ఉండాలి. If we say that we love God and hate our neighbor, ఇదిగో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి మన పొరుగువాన్ని ద్వేషిస్తే that is not Christianity. అది క్రైస్తవ్యము కానే కాదు. May God help us all to walk in love. దేవుడు మనం అందరము కూడా ఆ ప్రేమలో నడుచున్నట్లుగా సహాయము చేయును గాక. Also another step in Sanatana, Christian Sanatana Dharmam, క్రైస్తవ సనాతన పురాతనమైనటువంటి ఈ ధర్మములో forgiveness is another step. ఇంకొక మెట్టు ఏంటంటే క్షమించుట. Because hatred is rising up in the hearts of the people of the world. లోక సంబంధమైనటువంటి ప్రజల హృదయాలలో ద్వేషము అనేది పైకి అది లెగుస్తుంది. It is also rising up in the believers and in the Christian leaders. క్రైస్తవ నాయకులలో విశ్వాసులలో కూడా ద్వేషం అనేది పైకి వస్తుంది. So we need to guard ourselves so that the hatred to one another will not rise up, but we walk in forgiveness. మనము ఆ క్షమించే తత్వములో నడుచుచుండగా ఈ ద్వేషాలు ఏవి కూడా మన హృదయాలలో ఫలించకుండును గాక. When we fulfill these things, we will become the light of the world, like Jesus said, and the salt of the earth. ఇటువంటి కార్యాలు మనము నెరవేర్చినప్పుడు యేసుక్రీస్తు పలికినట్లుగా లోకానికి ఉప్పును వెలుగును మనమే ఉంటాము. And then everyone is running after, what can I get, what can I get. అందరూ కూడా చాలా ఇటు అటు పరుగులు పెడతా ఉన్నారు, నాకు ఏమి నేను సంపాదించుకోగలను అని. But the way of believers అయితే విశ్వాసి యొక్క మార్గం is ఏంటి? the way of compassion and generosity. ఇది ఒక కనికరమును దాతృత్వము కలిగినటువంటి దారి వలె ఉండాలి. May the Lord help us to walk in compassionate heart. మనము కనికరము కలిగినటువంటి హృదయముతో ముందుకు వెళ్ళుదుము May గాక. God help us to be a generous people. దాతృత్వము కలిగిన వారిగా ఇచ్చేవారిగా దేవుడు మనల్ని చేయును గాక. Behind this life of generosity and compassion hides the blessings of God in a mighty way. ఇదిగో నువ్వు ఎప్పుడైతే నీ చేతితోని సంపూర్ణంగా ఇతరులకు ధారాళంగా ఇస్తావో దేవుని యొక్క కనికరము కూడా నీ జీవితం పైన దిగి వస్తుంది. So may the Lord help us even in that aspect. ఆ యొక్క విషయాలలో కూడా ప్రభువే మనకు సహాయము చేయును గాక. ఆమేన్ చెప్పండి. My last point in this evening ఈ సాయంకాలము నా చివరి అంశం ఏంటంటే is to continually remember the great commission of the Lord Jesus Christ. నిరంతరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఆ గొప్ప ఆజ్ఞను మనం జ్ఞాపకము చేసుకొనుము గాక. He said, go ye into all the world and preach the gospel. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన వాక్కు. Hallelujah. Hallelujah. And the Bible says when you receive the Holy Spirit you shall become my witnesses. బైబిల్ చెప్తున్నటువంటి మాట, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులుగా జీవిస్తారు అని. Hallelujah. Hallelujah. And then as we shall be God's witnesses both in Jerusalem, Judea and Samaria. ఎందుకు ఆయనకు సాక్షులుగా మనం మారాలనంటే యూదయలోను సమరయలోను and to the utmost parts of the world. భూది గంతముల వరకు మనం యేసుకు సాక్షులుగా మారాలి. Every church must be a witness for Jesus. ప్రతి సంఘము యేసు కొరకు సాక్షిగా మారాలి. Hallelujah. Hallelujah. Every believer, that means you and me, we must be a witness for Jesus. ప్రతి విశ్వాసి దాని అర్థం ఏంటంటే నీవు మరియు నేను మనమంతా కూడా యేసయ్యకు సాక్షులముగా జీవించాలి. It is not enough that we are born again. ఏదో తిరిగి జన్మించుట అది సరిపోదు. We need to lead someone else to Jesus. ఎవరినైనా యేసునొద్దకు నడిపించు వారిగా మనం ఉండాలి. Whenever you go to church, try to think, try to pray, try to look around to find someone to take them with you to the church. ఇదిగో అటు ఇటు చూసినప్పుడు మీకు ఎవరినైనా సువార్త చెప్పాలని మీకు అనిపిస్తే వారిని యేసునొద్దకు నడిపించేవారుగా మీరు ఉండాలి. May God help you to be a soul winner. ఆత్మల సంపాదకునిగా మీరు మార్చబడినట్లుగా ప్రభు మిమ్మల్ని చేయునుగాక. Many believers are not concerned for the souls. చాలా మంది విశ్వాసులకు ఆత్మల విషయమైనటువంటి భారము గాని పట్టింపు గాని లేదు. They are very anxious about their own blessings. చాలా మంది వారి సొంత ఆశీర్వాదములను పొందుకోవడానికి తాపత్రయపడుతున్నారు. The way of the world is to think about your own blessing.
లోకం యొక్క పద్ధతి ఏంటంటే నీకు ఏమి వస్తుంది, ఎటువంటి లాభము జరుగుతుంది, ఏం ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటున్నావని But in ఆలోచించడమే. Christian Sanatana Dharmam, అయితే క్రైస్తవ సనాతన ధర్మములో we must think about others. ఇదిగో మనము ఇతరుల నిమిత్తమై ఆలోచన కలిగి We ఉండేవారం. must think about the lost. ఇదిగో తప్పిపోయిన వారి నిమిత్తమై ఆలోచన కలిగి ఉండేవారం. We must pray for the lost. నశించిపోయిన వారి నిమిత్తమై ప్రార్థించేవారుగా ఉండేవారం. Don't be judgmental, but be compassionate. ఏదో న్యాయము తీర్చేవారుగా లేకపోతే తీర్పు తీర్చేవారుగా మనం ఉండకూడదు, కానీ మన జీవితంలో కనికరాన్ని చూపించేవారుగా The ఉండాలి. Bible says that he that winneth souls is wise. బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఎవరైతే ఆత్మలను లేకపోతే మనసులను గెలుచుకుంటారో వారు జ్ఞానులు అని. They that lead many to righteousness shall shine forth as a bright star. ఎంతమంది అయితే అనేకులను నీతి మార్గములో నడిపిస్తారో వారు ఆకాశమందరి నక్షత్రమలే వారు మరి ప్రకాశిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. When you look into the skies, ఆకాశంలోకి మనం చూసినప్పుడు you see many twinkle stars. మెరుస్తున్నటువంటి నక్షత్రాలను మనం చూస్తాం. They twinkle and they become dim. మరి అవి కాసేపు మెరుస్తాయి, వెంటనే అదృశ్యమైపోతాయి. But you will not be like a twinkle star, but you shall become a bright star, the Bible says. అయితే నువ్వు ఏదో మెరుస్తూ ఆగిపోయే నక్షత్రం వలె ఉండవు, గాని నీవు ప్రకాశించే తేజోమయమైన నక్షత్రముగా ఉండబోతున్నావు. Praise the Lord. Hallelujah. The body of Christ, every believer, క్రీస్తు శరీరమైనటువంటి ప్రతి విశ్వాసి and you need to be a soul winner. నీవు కూడా ఒక ఆత్మల సంపాదకునిగా మారాలి. Christmas is coming very fast. ఇదిగో క్రిస్మస్ కాలం వస్తుంది చాలా త్వరితముగా. Let there be a prayer in your heart. నీ హృదయములో ఒక ప్రార్థన ఉండును గాక. That God will help you to be a soul winner. దేవుడు నిన్ను ఒక ఆత్మల సంపాదకునిగా చేయును గాక. That from now till December 25th you will win a soul for Jesus Christ. ఇది మొదలుకొని డిసెంబర్ 25వ తారీఖు వరకు యేసయ్య కొరకు మీరు ఆత్మలను సంపాదించుదురు గాక. Hallelujah. Hallelujah. If you bring one soul for Jesus, యేసు కొరకు ఒక ఆత్మను తీసుకొని if వచ్చినట్లయితే, every pastor encourage your church, stir up the gift of the evangelist in your church will become double every month. ప్రతి సేవకుడు తన సంఘాన్ని ఆత్మలు సంపాదించే సభ్యుల వలె వారి సంఘస్థులకు తర్ఫీదుని ఇవ్వగలిగితే మరి చాలా తక్కువ కాలంలో వారి సంఘము రెండంతలుగా మారిపోతుంది. That ought to be the nature of the church. అది సంఘము యొక్క స్వభావముగాను వైఖరిగాను ఉండాలి. The church will become double each month. ప్రతి నెల కూడా సంఘము రెండంతలుగా పెరగవలసినటువంటి అవసరం ఉన్నది. Hallelujah. Hallelujah. You say double. అందరూ చెప్పండి రెండంతలుగా అని చెప్పండి, బిగరగా డబుల్ అని చెప్పండి. Everybody say in English double. ఇంగ్లీష్ లో చెప్పండి డబుల్ అని చెప్పండి. డబుల్ అని చెప్పండి. Hallelujah. Hallelujah. You know, when we make Jesus happy, మనము యేసును సంతోషపెట్టు వారముగా ఉన్నాం. Jesus will make you happy. ఆయనను సంతోషపెడితే యేసు నిన్ను సంతోషపెడతాడు. He's not an unfair God. ఆయన పక్షపాతమును చూపించే దేవుడు కాదు. No, he's a loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. He's caring God. ఆయన కనికరాన్ని చూపించే దేవుడు. As you care about his kingdom, నీవు ఆయన రాజ్యము పట్ల ఒక బాధ్యతను కలిగి ఉన్నప్పుడు, as you care about the lost souls, నశించిపోయిన ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉన్నప్పుడు, the God Almighty and the whole heaven stand on your behalf. పరలోకమందున్నటువంటి దేవుడు మరియు పరలోక సైన్య సమూహమంతయు కూడా నీ పక్షమున అది నిలవబడబోతా ఉన్నది. Hallelujah. Hallelujah. The church, every believer ought to be a soul winner. సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆత్మలను సంపాదించు వారిగా మారాలి. Hallelujah. Hallelujah. I will give you bits and pieces like this. ఈ రీతిగా అక్కడక్కడ కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. Because we have a very special speakers to bring the word of God. ఎందుకంటే రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానికురాలు మన మధ్యలో ఉన్నారు. Even though they are my family, మీకు మా కుటుంబం గురించి తెలుసు. I respect and honor them as a servants of God. నా కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా దైవ సేవకులు మరి దాసులుగా నేను వారిని గౌరవిస్తున్నాను, గణపరుస్తున్నాను. It is very important for that every believer
You respect your man of God, your woman of God. మరి ప్రతి విశ్వాసి కూడా మీ సంఘములో ఉన్నటువంటి మీ దైవ సేవకుని దైవ సేవకురాలని గౌరవించండి, సన్మానించండి. Obey the word and become a fruitful, a useful believer in the local church. దేవుని వాక్యాన్ని విని మీ స్థానిక సంఘాల్లో ఫలభరితమైనటువంటి విశ్వాసులుగా మీరు జీవించండి. Our desire is the church everywhere become spiritually strong. నా యొక్క ఆశ ఏంటంటే ప్రతి ఊరిలో ప్రతి స్థలములో ఉన్నటువంటి సంఘము ప్రతి సంఘము ఆధ్యాత్మికంగా బలమును పొందుకునే సంఘముగా ఉండాలి. And the church everywhere is a growing church. ప్రతి సంఘము కూడా ఎదిగే సంఘముగా ఉండాలి.